హాయ్ ఫ్రెండ్స్, నీరసాన్ని తగ్గించి జ్ఞాపశక్తిని పెంచే బాదం పాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. అర లీటర్ పాలకి 20 బాదం గింజలు అయితే నానబెట్టుకున్నాను నేను. ఒక పావు గంట వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే ఇలా పొట్టు అయితే వచ్చేస్తుంది ఈజీగా. చిన్నపిల్లకైతే జ్ఞాపశక్తి పెరుగుతుందండి. ఇలా పాలు కలపాలి, అడగంటకుండా వాటిని మిక్స్ చేసుకోవాలి. నేను టేస్ట్ కోసం జీడిపప్పులు కూడా వేసాను, యాలకులు కూడా వేసాను. వీటిని పాలల్లో వేసి మళ్ళీ కొంచెం పేస్ట్ చేశాను. ఇలాగా మరుగుతున్న పాలల్లో అయితే నేను ఈ పేస్ట్ని కలిపానండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి, కింద అడుగు మాడకుండా కలుపుకోవాలండి. నేను చిక్కదనం కోసము, కలర్ కోసమని కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. ఇది లేకపోతే కుంకుమ పువ్వైనా వేసుకోవచ్చు, లేదంటే పసుపు అయినా వేసుకోవచ్చు. అది కూడా మరిగిన తర్వాత నేను కొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకున్నాను. చూశారు కదా, ఇలా ఉండలు లేకుండా, గడ్డ కట్టకుండా, కింద అడుగు మాడకుండా ఇలా తిప్పుకోవాలి. పలుకులండి మనం తాగేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే, తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైన నేను పలుకులు కూడా వేసాను. మనకైతే ఫైనల్గా బాదం పాలు రెడీ అయిపోయింది. చూశారు కదా, బాదం పాలు రెడీ.